అందరికీ జై శ్రీరామ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పార్క్ వెళ్ళిన విషయం మీకు తెలిసిందే, ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేసిన. కానీ చాలా మంది లాంగ్ వీడియోస్ చేయి అంటున్నారు. కొందరికేమో లాంగ్ వీడియోస్ చూడడం ఇష్టం, మరి కొందరికేమో షార్ట్స్ చూడడం ఇష్టం. అందుకే నేను లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ పెడుతున్నా. సో ఇష్టమైన వాళ్ళైతే ఇష్టమైన వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. ఇదంతా మీకోసమే కాబట్టి సో ఈ వీడియోని అయితే నా కోసం చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవ్రీ సండే వస్తారు పిల్లలు ఇక్కడికి. ఈ సండే నేను కూడా వచ్చినాను అన్నమాట. ఊకే ఇంట్లోండి పిల్లలకు ఇల్లు, స్కూలు, హోంవర్క్ ఇదే అయిపోతుంది. అప్పుడప్పుడు బయటికి కూడా రావాలి. ఇక అంతంత కాస్ట్ పెట్టి మనం ఫన్ ఫెస్ట్లకు అట్లా ఇట్లా వెళ్ళి ఏం గేమ్స్ ఆడలేం కాబట్టి సో ఇక్కడైతే అంతా ఫ్రీగానే ఉంటుంది కదా. సో కాసేపు ఒక 1 hour ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనేసి అయితే పిల్లల్ని మా ఆయన తీసుకొని వస్తాడు. ఇక్కడికి తప్ప ఎక్కడికి తీసుకెళ్ళాడు అన్నమాట. అంటే పిల్లలు బయటికి వస్తే మంచిగా మెచ్యూర్ అవుతారు, మంచిగా తెలుస్తుంది. బయట ప్రపంచం ఏందన్నది కూడా వాళ్ళకి తెలియాలి కదా. ఎప్పుడు ఇల్లు స్కూల్ అంటే వాళ్ళకి ఏం తెలియదు, ఒక చదువు తప్ప. నలుగురం కలిసి అయితే పార్క్ అయితే వచ్చేసినాం అన్నమాట. సో ఇక్కడైతే మంచిగా పీస్ఫుల్గా ఉంది. కొంచెం చలి పెడుతుంది. ఇక మా ఆయన చూడండి, ఆ స్వెటర్ని అయితే వదిలిపెడతానే లేడు. అప్పట్లో అయితే స్వెటరే వేసుకోకపోతుండే. అన్ని రోజులు ఒకేలా ఉండాయి అంటారు కదా. సో అది ఇదేనేమో మేబీ. ఇక కాసేపు పిల్లలు మా ఆయన మస్తు ఆడుకున్నారు. సో ఇక నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నా కాబట్టి నేను కూడా ఇక ఈరోజు వచ్చినా కాబట్టి కొంచెం నేను కూడా కొన్ని కళాఖండాలు అయితే చేసిన. నా చిన్న బిడ్డ అయితే అస్సలు ఆడుకుంటలేదు, నా వెంటనే తిరుగుతుంది. వాళ్ళ డాడీ వెళ్తే మాత్రం మంచిగా వదిలిపెట్టి ఆడుకుంటుందట. మరి ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు ఎందుకు ఆడతలేదో ఏమో. మరి నా పెద్ద బిడ్డ ఎంత మంచిగా చదువుకుంటుందో అంత మంచిగా ఆడుకుంటుంది. అంటే మంచిగా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట గేమ్స్ని కూడా. దానికి ఆడుకోవడం కూడా మస్తు ఇష్టం. చదువుకోవడంతో పాటు హోంవర్క్ రాసుకోవడం కానీ, రీడ్ చేయడం కానీ అన్నీ తను ఇష్టంగానే చేస్తుంది, ఒక తినడం తప్ప. ఇక ఈమెకైతే ఏం లేదు, ఒక మాట్లాడు తప్ప. ఇక వచ్చింది వాటర్ కావాలంటుంది. ముచ్చట ఏంటంటే నేను వాటర్ బాటిల్ తీసుకొచ్చడం మర్చిపోయినా. మా ఆయన పోయి అయితే ఇక కొంచెం నార్మల్ హీట్లో ఉన్న వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చిండు అన్నమాట. చలికాలం కదా, చల్లటి నీళ్ళు తాగితే అంతే సంగతి. ముందే దగ్గు, జలుబు విపరీతంగా ఉన్నాయి. మా పిల్లలకైతే ముందే దమ్మున్నదన్నమాట. ఇక అందుకే నాకు భయము. కానీ స్వెటర్స్ వేసుకోమంటే మాత్రం అస్సలే స్వెటర్స్ వేసుకుంటలేరు. మీ పిల్లలు కూడా ఇంతేనా అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడ పెద్దది అండ్ ఆయన అయితే ఆడుకుంటున్నారన్నమాట. చిన్నది ఎటో పోయింది, దాన్ని ఎత్తుకోవడానికి అరగంట పట్టింది నాకు. మంచిర్యాలలో ఈ పార్క్ ఉన్నదన్న ముచ్చట చాలామందికే తెలియదు, ఎందుకంటే ఎక్కువగా ఇది అంతగా ఫేమస్ అవ్వలేదన్నమాట. సో చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక షార్ట్ వీడియోలో అయితే మీకు అడ్రస్ అయితే చెప్పిన, వచ్చే వాళ్ళు అయితే పిల్లల్ని తీసుకొని రావచ్చు అన్నమాట. పర్లేదు, బాగుంటుంది. మీకు తెలిసిన పార్క్ ఎక్కడన్నా మంచిర్యాలలో ఉంటే ఈ వీడియో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడైతే లేదు కానీ నాకు తెలిసి శ్రీరాంపూర్లో అయితే ఉందంట నందనవనం పార్క్. నేను ఎప్పుడు వెళ్ళలేదు, కొంచెం దూరం ఉన్నది కాబట్టి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఇదంటే ఇంటికి దగ్గర కాబట్టి ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. అందులో ఇది చలికాలం, బయటికి వచ్చే సమస్య లేదు. పిల్లలు మొత్తం ఇయర్ మఫ్స్ పెట్టుకొని వచ్చిండ్రు, మా పిల్ల రాక్షసులు తప్ప. ఈ పార్క్ నన్ను కొంచెం డెవలప్ చేస్తారేమో అని అంటే ఈ పార్క్ కూడా డెవలప్ చేస్తలేరు. ఉన్నాయి మొత్తం విరగొట్టి కూర్చోబెడతారు. ఫస్ట్ మేము వచ్చినప్పుడు మంచిగా ఉండే, అన్నీ బాగుండేనన్నమాట. సో ఇప్పుడు అన్నీ సగం సగం అయితే ఇరిగిపోయి ఉన్నాయి. మన అట్లాంటి వాళ్ళం పెద్ద పెద్ద గేమ్ జోన్కి వెళ్ళలేము కాబట్టి ఇక్కడ మా కోసమైనా కొంచెం డెవలప్ చేయాలి కదా. ఉన్నవాడిని ఉంచుకుంటామేమో అంటే పిల్లలు ఎందుకు ఉంచుతారు, మొత్తం ఇరగొడుతున్నారు. చూసిండ్రా వాలీబాల్ ఆడుతున్నారు. చిన్నప్పుడు మా రవికాంత్ సార్ మమ్మల్ని అయితే మస్తు వాలీబాల్ ఆడించేవాళ్ళు అనమాట, అండ్ బయాలజీ సార్ కూడా. సో ఇప్పుడైతే గుర్తుకొచ్చింది. ఇక బుడ్డదాన్ని అటు ఇటు చేసొచ్చి ఇది అయితే ఎక్కించినాను అనమాట. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. సో ఇక మేము కూడా వాళ్ళతో పాటు ఏం ఆడుకుంటాం అనేసి మెల్లగా అట్లా రౌండ్ వేద్దామని అయితే వాకింగ్ అయితే ఒక 2 రౌండ్లు అయితే వేసినాం అన్నమాట. అరే అక్కడ బిడ్డ వీడియో షూట్ చేస్తుంది, ఏమన్నా మాట్లాడు అంటే మా ఆయన ఏదో పిచ్చి జోకులు ఎత్తాడు. ఆ పిచ్చి జోకులకు నేను నవ్వలేక చచ్చిపోతాను. ఇక కొద్దిసేపు అయితే పచ్చగడ్డిలో కూర్చొని అయితే ఆడుకున్నాం అన్నమాట. అంటే ఇది చూడంగానే కొంచెం లవర్స్ ఉంటారు కదా, లవర్స్ పార్క్ వచ్చి ఎంజాయ్ చేస్తారు కదా, ఇక అట్లా అనిపించింది నాకు. మా ఆయనకు అంత సీన్ లేదనుకోండి, ఏది కూడా ఫీల్ కాదు, ఎప్పుడు ఏదో అని మొహం పెట్టుకొని ఉంటాడు. ఇక్కడ నా బిడ్డ ఏమంటుందో తెలుసా, మీ ఇద్దరిని నేను వీడియో తీసిన కదా, మా ఇద్దరిని నువ్వు వీడియో తీయి మమ్మీ అని. అట్లా ఉంటుంది మరి. ఇక మేమైతే 4కి వెళ్ళినాం అనమాట. మేము వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరు, కానీ ఇప్పుడు కొందరు అయితే వస్తున్నారు అనమాట. నాకైతే ఇక్కడ ఈ చెట్టు కనిపించింది, కొత్తగా ఉన్నది ఈ ఫ్లవర్ అయితే. మరి ఈ చెట్టు ఏంటిదో, ఈ ఫ్లవర్ ఏంటిదో నేమ్ తెలిస్తే మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. పువ్వు అయితే భలే ఊసిందబ్బా. మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక ఎఫెక్ట్ వస్తుంది కదా, అదేనండి, పింకో వైటో ఏదో కలర్లో ఫ్లవర్ వచ్చే ఎఫెక్ట్ వస్తుంది కదా. సో అట్లున్నదన్నమాట. ఇక్కడైతే ఆయన షటిల్ ఆడుతున్నాడు. ఇక్కడ హ్యాపీనెస్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు కలిసిండ్రబ్బా. ఇట్లాంటి ముచ్చట ఎప్పుడు చెప్పాలనా, ఎప్పుడు చెప్తానా అని అనుకున్నా. ఆమె డైరెక్ట్ వచ్చింది, మీరు వీడియోస్ చేస్తారు కదక్క యూట్యూబ్లో, నేను చూసిన అనేసి. ఎగిరి గంతేసి దూకాలన్నట్టు అనిపించింది కానీ ఎగిరలేదు. అవును చేస్తా అని నార్మల్గా చెప్పిన.
నేను మీ వీడియోస్ చూస్తాక గాంధారి మైసమ్మ టెంపుల్లో మిమ్మల్ని చూసిన అప్పటి నుంచి మీ వీడియోస్ కూడా చూస్తాను అని థ్యాంక్ యూ అని చెప్పిన ఇక తనకైతే. ఇక్కడైతే మా ఫ్రెండ్ వచ్చిందనమాట, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని రమ్మన్నా. సో వచ్చింది, వచ్చేటప్పుడు స్నాక్స్ తీసుకురమ్మన్న అయితే స్నాక్స్ కూడా తీసుకొచ్చింది. వాయిస్ ఏమన్నా కొంచెం డిస్టర్బ్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్, ఏమనుకోకండి. ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు, జస్ట్ నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇక పిల్లలు స్నాక్స్ తినైతే వాటర్ అయితే తాగేసి ఇంకా మంచిగా అయితే ఆడుకున్నారు. ఒక గంట సేపు ఉండిపోదామని వచ్చినాం, 2 గంటలైంది. అంటే చీకటి అయిపోయిందనమాట. పిల్లలు అక్కడ నుంచి రాను అని ఏడ్చుడు. సో ఇక ఉండనీతి ఆడుకుంటారు అనేసి అయితే అనుకున్నాము. సో ఈ అబ్బాయి అయితే మా ఇషిత వాళ్ళ క్లాస్మేట్. సో ఇక్కడైతే మా ఫ్రెండ్ అంటుంది, ఇక వ్లాగ్ తీస్తున్నావు కదా, ఇక్కడ ఇది ఉంది అక్కడ అది ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయవా అని అయితే వీడియో తీయమన్నది. సో తీసినాను అన్నమాట. ఇక ఈమె వాళ్ళ కూతురు రాక్షసి. నేను ఎట్లా ఫ్రెండ్ అంటే, మేము రెంటుకున్న దగ్గర వాళ్ళ ఓన్ హౌస్ ఉండేది, అప్పుడు మస్తు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ అట్లనే కంటిన్యూ అవుతుంది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే అంటారు కదా, సో అంతే అన్నమాట. వాడవాడకు ఒక దోస్తు ఉంటుంది నాకు. ఈడ మా ఆయన నేను కూడా కొద్దిసేపు అయితే ఆడుకున్నాం అన్నమాట. అయితే ఈమె అంటుంది, అబ్బో వీళ్ళు ఇప్పుడే పెళ్లి చేసుకొని వచ్చినట్టు ఫీల్ అవుతుండ్రు అని అయితే అంటుంది అన్నమాట. అరే ఎప్పుడు పెళ్లి చేసుకుంటే ఏంది చెప్పు, ఏం చేయడానికి. ఇక్కడ ఇది ఒకటి మంచిగా ఉండేది లవ్ షేప్లో, ఇప్పుడు మొత్తం వాడిపోయింది. ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళ పిల్లలు కూడా మా ఇంటికి వచ్చి కాసేపు అయితే ఆడుకొని అయితే వెళ్ళిపోయిండ్రు అన్నమాట. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి, మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.